సెప్టెంబర్ 30వ తారీఖు సామాన్య కాలంలో 26వ సోమవారం. మొదటి పట్టణము యోబు గ్రంథము 1వ అధ్యాయము 6 నుండి 22 వచనముల వరకు. ఒక దినము దేవదూతలు దేవుని దర్శింపవచ్చిరి. వారితో పాటు సాతాను కూడా వచ్చెను. దేవుడు సాతానుని, నీవిప్పుడు ఎచ్చటి నుండి వచ్చితివని అడగగా, అతడు, నేను భూలోకమును అటు నిటు సంచరము చేసి వచ్చి తినని చెప్పాను. దేవుడు అతనితో, నీవు నా సేవకుని యోబుని చూచితివా? అట్టివాడు మరి ఒక్కడు భూలోకమున లేడు. అతడు దోషారహితుడు, ధర్మాత్ముడు, దేవుని పట్ల భయభక్తులు కలవాడు, పాపముకు దూరముగా ఉండువాడు అని చెప్పాను. సాతాను దేవునితో, యోబు తమరి పట్ల ఒట్టిన భయభక్తులు చూపుటలేదు. మీరు అతని కుటుంబమును అతని సిరి సంపదలను ఎల్లవేళ కాపాడుచున్నారు. అతడు చేపట్టిన కార్యమునెల్లా దీవించుచున్నారు. మీ కృప వలన అతని మందలు పొలముల నుండి తిరుగాడుచున్నవి. కానీ మీరు యోబు ఆస్తిపాస్తులెల్లా తీసుకొనుడు. అతడు నా మొగము ఎదుటనే మిమ్ము శపించి తీరును అని పలికెను. దేవుడు సాతానుతో, సరియే, అతని ఆస్తిపాస్తులెల్లా నీ ఆధీనమును ఉంచుచున్నాను. నీవు మాత్రం యోబు మీద చేయి చేసుకొనవలదు అని చెప్పాను. అంతటా సాతాను దేవుని సన్నిధిలో నుండి వెడలిపోయెను. ఒక దినము యోబు కుమారులు కుమార్తెలు వారి పెద్ద అన్న ఇంటి విందును ఆరగించి ద్రాక్షాసారము సేవించుచుండిరి. అప్పుడు సేవకుడొకడు యోబు చెంతకు వచ్చి, అయ్యా, నీ ఎడ్లు పొలము దున్నుచున్నవి, వాని ప్రక్కనే నీ గాడిదలు మేయుచున్నవి. ఇంతలో షబాయిలు వచ్చి పడి ఆ పశువులన్నిటిని తోలుకొని పోయిరి. వారు నీ సేవకునెల్లా కత్తులతో పొడిచి చంపివేసిరి. నేనొక్కడనే తప్పించుకొని వచ్చి నీకు సంగతి చెప్పుచున్నాను అనెను. అతడు తన మాటలను ముగించినో లేదో మరి ఒక సేవకుడు వచ్చి, అయ్యా, ఆకాశం నుండి ఒక మెరుపు వచ్చి నీ గొర్రెలను వాని కాపరలను కాల్చివేసినది. నేను ఒకడిని తప్పించుకొని వచ్చి నీకు ఈ వార్త తెప్పుచున్నాను అని పలికెను. అతడు తన మాటలను ముగింపక మునిపే వేరొక సేవకుడు వచ్చి, అయ్యా, కల్దీయులు 3 దండులుగా వచ్చి నీ ఒంటెల మీద పడి వానిని అపహరించుకొని పోయిరి. వారు నీ సేవకులను కూడా కత్తులతో పొడిచి చంపివేసిరి. నేను ఒకడిని తప్పించుకొని వచ్చి నీకు ఈ విషయమును తెలియజేస్తున్నాను అని పలికెను. అతడు తన పలుకులను ముగింపక పూర్వమే ఇంకొక సేవకుడు వచ్చి, అయ్యా, నీ కుమారులు కుమార్తెలు వారి పెద్ద అన్న ఇంట విందు ఆరగించి ద్రాక్షాసారమును సేవించుచుండిరి. అంతలో ఎడారి నుండి ఒక పెనుగాలి వచ్చి ఆ ఇంటి 4 మూలలను బాదెను. ఇల్లు కూలి ఆ లేతబ్రాయము వారి మీద పడి వారందరూ చనిపోయిరి. నేనొక్కడిని తప్పించుకొని వచ్చి నీకు సంగతి విన్నపించుకొనుచున్నాను అని పలికెను. ఆ మాటలు విని యోబు పైకి లేచి సంతాప సూచముగా బట్టలు చింపుకొనెను, తల గోరిగించుకొనెను, నేలపై బోరగిల్లపడి దేవునికి దండము పెట్టి, నేను దిగంబరుడుగానే తల్లి కడుపు నుండి వెళ్ళబడి తిని, దిగంబరుడుగానే ఇచ్చట నుండి వెడలిపోయేదను. ప్రభువు దయచేసి నా వాని నెల్ల మరల తాను తీసుకొనెను, అతని నామమునకు స్తుతి కలుగునుగాక అని పలికెను. ఇన్ని దురదృష్టములు వాటిల్లినను యోబు దేవుణ్ణి దూషింపనలేదు, పాపము కట్టుకొనలేదు. ఇది ప్రభువు వాక్కు. ప్రభు, నీవు చెవియొగ్గి నా పలుకులు ఆలింపము. ప్రభు, నీతియుక్తమైన నా మొర ఆలింపము. నీ సహాయమును అర్థించుచు నేను చేయు వేడుకలను వినుము. నా యందు కపటము లేదు కనుక నా ప్రార్థనను అంగీకరింపము. ప్రభు, నీవు చెవియొగ్గి నా పలుకులు ఆలింపము. నీకు న్యాయము తెలియను కనుక నీవు నాకు అనుకూలముగా తీర్పు చెప్పెదవు. నీవు నా హృదయము పరిశీలించి చూతువు, రాత్రి నన్ను సందర్శింతువు.
నీవు నన్ను పరీక్షించి చూచితివి, కానీ నా యందు నీకెట్టి దూరాలోచన కనిపింపలేదు. ప్రభువు చెవియొగ్గి నా పలుకులు ఆలింపము. నీవు నా మొర విందువు కనుక నేను నీకు విన్నపము చేయుచున్నాను. నీవు చెవియొగ్గి నా పలుకులు ఆలింపము. నీ మరుగు చూచిన వారిని నీవు రక్షింతువు. నీ అద్భుతమైన కరుణను నాకు చూపింపుము. నీ రక్షణను బడిసిన మేము శత్రువుల నుండి తప్పించుకొందుము. ప్రభు, నీవు చెవియొగ్గి నా పలుకులు ఆలింపము. పునీత మత్తయి గారు రాసిన సువార్త సువిశేషంలోని భాగము 9వ అధ్యాయము 46 నుండి 50 వచనముల వరకు. మనలో అధికుడెవడు అని శిష్యులు తమలో తాము చర్చించుకొన మొదలెడిరి. యేసు వారి ఆలోచనలను గ్రహించి ఒక చిన్న బిడ్డను తన చెంతకు నిలుపుకొని, నా పేరిట ఈ చిన్నవాణిని స్వీకరించేవాడు నన్ను స్వీకరించుచున్నాడు. ఏలయనా మీ అందరిలో అత్యల్పుడైన వారి కంటే అధికుడు అని వారితో పలికెను. అప్పుడు యోహాను, ప్రభు, మీ పేరిట ఒకడు దయ్యములను పారదోలుట చూచి మేము వానిని వారించితిమి. ఏలైనా అతడు మనలను అనుసరింపని వాడు కాదు అని చెప్పాను. అందుకేసు వాని వారింపవలదు, మాకు ప్రతికూలుడు కానివాడు మీకు అనుకూలుడే అనెను. ఇది ప్రభువు సువిశేషము.